అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఉంటా నీ జతగా 11వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. దగ్గరికి నడిచిన విక్రాంత్ అరవింద్ నడుము చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కొని బెదురు కళ్ళతో చూస్తున్న అరవింద్ చెంప బొటని వేలుతో నిమురుతూ, నిజంగా నువ్వంటే నాకు ఇష్టం. ఈ మధ్య నీ మీద ప్రేమ పుట్టలేదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నా హార్ట్లో సెటిల్ అయ్యావు. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా, అలాగే నేమునని ఇంకా షాక్లో ఉండిపోయిన అరవింద బుగ్గ కొరికి ఆమెతో అర్పించి వాష్రూమ్కు వెళ్ళిపోతాడు విక్రాంత్. అక్కడే బొమ్మలా ఉండిపోయిన అరవిందకు కాలింగ్ బెల్ స్పృహలోకి తెప్పిస్తే బుగ్గ మీద ఇంకా ఉన్న విక్రాంత్ పెదవుల తడికి ఆమె బుగ్గలు వేడెక్కితే రుద్దుకొని వెళ్ళి తలుపు తీస్తుంది. మేడం, యువర్ ఆర్డర్ అని డెలివరీ బాయ్ ఇస్తే థ్యాంక్స్ అని తీసుకొని మనీ పే చేస్తుంది అరవింద. బెడ్రూమ్కు ఇబ్బందిగా వెళ్ళి కవర్ అక్కడే పెట్టేసి సగంలోనే వదిలేసిన వంటను పూర్తి చేస్తుంది అరవింద. ఫ్రెష్ అయిన విక్రాంత్ బెడ్ మీద ఉన్న క్లాత్స్ను చూసి నాట్ బ్యాడ్ అని అనుకొని అవే వేసుకొని హెయిర్ని వేళ్లతో దువ్వుకున్నట్టుగా చేసుకొని బెడ్రూమ్నే చూస్తాడు. తన బెడ్రూమ్ అంతా కూడా విశాలంగా లేకపోయినా ముచ్చటగా ఉన్న ఆ బెడ్రూమ్, అందులో బాగా ఆర్గనైజ్ చేస్తున్న బుక్స్ అండ్ షో ఐటమ్స్, నైస్ టేస్ట్ అని అనుకొని విక్రాంత్ హాల్లోకి వస్తే కిచెన్లో నుండి దొంగచూపులు చూస్తూ ఉంటుంది. విక్రాంత్ని అరవింద గ్రే కలర్ షర్ట్ విత్ జీన్స్లో ఉన్న అతన్ని చూస్తూ ఫామ్ హౌస్లో కంటిల జీన్స్లోనే బాగున్నారని అనుకుని పూర్తయిన వంటకు గ్యాస్ స్టవ్ని కట్టేసి బౌల్స్తో డైనింగ్ టేబుల్స్ అవుతుంది అరవింద. మొబైల్ నుండి మేనేజర్ చక్రికి కాల్ చేసి మీటింగ్ ఉందని తెలుసుకుంటాడు విక్రాంత్. వెనక్కి తిరిగి చూసేసరికి అరవింద పట్టిన చిరు చెమటలతో అన్నీ సర్ది రండి సార్ అని పిలుస్తుంది. చైర్లో కూర్చొని మొబైల్ పక్కన పెట్టి, రోజు నువ్వే కుక్ చేసుకుని ఆఫీస్కి వస్తావా? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఊరికే. ఒక కుక్ని పెట్టుకోవచ్చు కదా అరవింద, ఇంత స్ట్రెయిన్ అవ్వడం దేనికి అని అంటాడు విక్రాంత్. సార్, నాకు ఒక్కదానికే వేలు పోసి మేడ్ను పెట్టుకునేంత రిచ్ కాదు సార్ నేను. విక్రాంత్ చిన్నగా నవ్వి అరవింద సర్వ్ చేసింది తింటాడు. టేస్ట్ సో గుడ్, నీకు వంట బాగా వచ్చని అర్థమైంది నాకు అని నవ్వుతాడు విక్రాంత్. అరవింద నవ్వేస్తూ సారీ సార్, నా వల్ల మీ ఆఫీస్కు లేట్ అవుతున్నట్లుంది కదా అని అంటుంది. ఇట్స్ ఓకే అరవింద, ఈరోజు ఆఫీస్కు వెళ్ళట్లేదు, టెండర్ ఆఫీస్కు వెళ్ళాలి. నువ్వు కూడా నాతో పాటే రావాలి. గెట్ రెడీ, 11కి ఉండాలని చేతికున్న వాచ్ టైం చూసుకుంటూ అంటాడు విక్రాంత్. సరే సార్ అని అంటూ అరవింద అన్నీ తినేసిన తర్వాత అన్ని సామాన్లని కిచెన్లో సర్దేసి బెడ్రూమ్కి వెళ్ళిన అరవిందకు కుర్తీ ప్లేస్లో చీరను మార్చి సింగిల్ ప్లేట్ మీద వదిలి ఒక చేతికి సింపుల్ వాచ్ పెట్టుకొని హెయిర్ను వదిలేసి చిన్న స్టడ్స్ పెట్టుకొని బ్యాగ్ తీసుకొని వెళ్దాం సార్ అని అంటుంది అరవింద. చీర కుచ్చులు సర్దుకుంటున్న పలక్కుండా ఉన్న విక్రాంత్ వైపు తలెత్తి చూస్తుంది. ఆమెనే రెప్ప వేయకుండా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్న విక్రాంత్ను చూసి ఏమైందండి అని అడుగుతుంది అరవింద. నుదురు బొటనవేలుతో రబ్ చేసుకుంటూ, నువ్వు చీరలో కనిపిస్తే నాకేవో థాట్స్ వస్తున్నాయి అరవింద. గుడ్ బాయ్ను చెడగొడుతున్నది నువ్వేనని నవ్వి డ్రైవర్ వచ్చాడో లేదో అని కాల్ చేసి ముందుకు నడుస్తాడు విక్రాంత్. విక్రాంత్ మాటకి అరవిందలో చిరు సిగ్గు చేరితే అతను చూడకుండా నవ్వుకొని, మీరు నా కోసం ఇబ్బంది పడుతుంటే భలే ఉంది నాకు విక్రాంత్ అని వెనకాలే వెళ్ళి బ్యాక్ సీట్లో విక్రాంత్ పక్కనే కూర్చుంటుంది అరవింద. మొబైల్ నుండి కాల్స్తో విక్రాంత్ బిజీ అయితే అరవింద చూపు పింక్ కలర్లో ఉన్న విక్రాంత్ పెదవుల మీద నిలుస్తుంది. డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, అయినా ఈయన లిప్స్ అమ్మాయిలకు ఉన్నట్లుగా పింక్ కలర్లో ఉన్నాయి, చాలా సాఫ్ట్గా అనుకుని చూస్తూ ఉంటే ఏంటని విక్రాంత్ కళ్ళెగరేస్తాడు ఆమె వైపు చూస్తూ. ఏమీ లేదని కంగారుగా తన తలని తిప్పేసి అరవింద టెండర్ ఆఫీస్ వచ్చే వరకు విక్రాంత్ వైపు చూడను కూడా చూడదు. టెండర్ ఆఫీస్కు వెళ్ళగానే అరవింద అని విక్రాంత్ ఆమె చేతిని పట్టుకుంటే హా అని అతని వైపే తిరిగి చూస్తుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7337226830. విక్రాంత్ దిగితే వెనకాల దిగిన అరవింద ముందుకు అడిగేస్తే ఆ టెండర్ కోసం వచ్చిన తండ్రిని కూడా చూస్తుంది. షాక్తో బిగుసుకుపోతే జయరాం రమేష్ తనకి నచ్చని పడని వ్యక్తి దగ్గర పనిచేస్తున్న కూతుర్ని చూసి పళ్ళు నూరుతాడు విక్రాంత్. ఆ టెండర్ వస్తే తన కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది, కానీ జయరాం రమేష్కు రాకపోతే అప్పుల్లో కూరుకుపోయి కంపెనీ దివాలా తీయాల్సిన దుస్థితి వస్తుంది. రాదని తెలిసిన ఉదయ్ మీద నమ్మకంతో అక్కడికి వచ్చిన జయరాం రమేష్ లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడే ఆగిపోయిన అరవిందను చూసి ఏమైంది అరవింద అని అడుగుతాడు విక్రాంత్. అది ఏమీ అవ్వలేదు సార్, మీరు వెళ్ళండి,
నేను వస్తానని అంటుంది అరవింద. అని ఫైల్ తీసుకొని వెళ్ళిన విక్రాంత్ ఆ టెండర్ తనకే వచ్చే సమయానికి తను ఎగ్జాక్ట్గా బిడ్ వేసిన అమౌంట్కే జయరామ్ కూడా వేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ జయరామ్కే వెళ్ళిపోతే ఎక్కడో ఏదో జరిగిందని చక్రి వైపు చూస్తూ వాట్స్ హ్యాపెనింగ్ ఇయర్ అని సీరియస్గా అడుగుతాడు విక్రాంత్. సార్ అదే నాకు కూడా అర్థం కావటం లేదని చక్రి అంటే ఎవరో మన దగ్గర పనిచేసే వాళ్ళే దీన్ని లీక్ చేసి ఉంటారని అంటాడు చక్రి. హూ అని విక్రాంత్ ఆలోచిస్తూ ఉంటే జయరామ్ గర్వంగా చూస్తూ అరవింద వైపే నిలబడి థ్యాంక్ యూ సో మచ్ తల్లి అని అంటూ ఆమె తల నిమురుతాడు. విక్రాంత్కు కోపం ప్లేస్లో ఆశ్చర్యం కలుగుతుంది. అది చూసి ఇద్దరినీ కూడా మార్చి చూస్తూ ఉంటే అరవింద కన్ఫ్యూజన్ ఫేస్ తోటి చూస్తుంది. నీ వల్లే ఈ టెండర్ మనకు దక్కిందని జయరామ్ అంటే విక్రాంత్ చూపులు తననే గుచ్చుతుంటే నాన్న ప్లీజ్ ఆపండి, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు, ఆయన దృష్టిలో నేను దోషినవుతాను, ప్లీజ్ స్టాప్ ది నాన్సెన్స్ అని విక్రాంత్ వైపు చూస్తే నాన్న అన్నప్పుడు ఎర్రటి మొహంతో అక్కడి నుండి బయటికి నడుస్తాను విక్రాంత్ గారు అని వెనకాలే అరవింద వెళ్తే కార్ డోర్ ఓపెన్ చేసేవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి కోపంగా చూస్తాడు. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని పిలుస్తూ దగ్గరకు వస్తుంది. ఫర్ వాట్ అరవింద, ఐ ట్రస్ట్ యూ బట్ యూ చీట్ మీ. నో సార్ అలా అనకండి, నాకు బాధగా ఉంది, నేను ఆయన కూతుర్ని అని దాచడం తప్పే, ఒప్పుకుంటాను. బిజినెస్లో ఆయనకు మీకు క్లాషెస్ ఉన్నాయని తెలిస్తే మీ దగ్గర నాకు ఉద్యోగం రాదని నిజం దాచాను. నా టాలెంట్తో మీ దగ్గర ఉద్యోగం తెచ్చుకోవాలని చూశాను, కానీ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు ఎంత మాత్రమూ లేదు సార్, నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చెయ్యలేదు సార్ అని అంటుంది తడికళ్ళతో. అది చూసిన విక్రాంత్ ఆమె వైపే కోపంగా చూస్తూ ఎలా నమ్మాలి నిన్ను అరవింద, ఎలా? ఈ విషయంలో నువ్వు చెప్తున్నది నిజమని నేను ఎలా నమ్మాలి? ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది నువ్వు నేనే, నీకు నాకు తప్ప ఇంకో వ్యక్తికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలిసే అవకాశమే లేదు. మీ నాన్నను గెలిపించడానికి నైట్ డ్రామా ప్లే చేసావా? నేను చూస్తుంటేనే నా కోపం కంట్రోల్ అవ్వట్లేదు, స్టే అవే ఫ్రమ్ మీ అని కోపంగా చెప్పి కార్ ఎక్కి డ్రైవర్ అని అంటాడు సీరియస్గా విక్రాంత్. కార్ తన ముందు వెళ్ళిపోతూ ఉంటే బాధగా చూస్తుంది అరవింద. వెనకాలే వచ్చిన జయరామ్ నువ్వు ఇంకా వాడు ఆఫీస్లో పనిచేయాల్సిన అవసరం లేదు, మన ఆఫీస్కి వచ్చాయి అరవింద అని అంటాడు కన్నీళ్ళని తుడుచుకొని. తండ్రి వైపు తిరిగి కోపంగా చూస్తూ ఎందుకు ఇలా మీ స్వార్థానికి నన్ను ఆయన ముందు దోషిగా నిలబెట్టారు నాన్న, దీనివల్ల మీకు వచ్చింది ఏంటి అని అంటుంది కోపంగా అరవింద. నువ్వు వాడికి దూరం అవ్వడం, నా కంపెనీ పైకి రావడం. అరవింద అర్థం కాక తండ్రి వైపు చూస్తే అర్థం కాలేదా? నువ్వు వాడు ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే నాకు తెలిసింది, నిన్ను కొట్టైనా సరే ఇక్కడికి తీసుకుని వచ్చి లాక్కుని వచ్చేయాలని అనిపించింది, అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? కానీ ఉదయ్ అదిరిపోయే ఐడియా ఇచ్చాడు నాకు, వాడి మీద ఇప్పటి వరకు నేను గెలిచిందే లేదు, అరవిందను అడ్డు పెట్టుకుని వాడి మీద దెబ్బ కొడదాం అంకుల్ అని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు నాకు, అది బాగా నచ్చింది. అందుకే నైట్ ఉదయ్ నీ ప్లాట్కు వచ్చి నీకే తెలియకుండా నువ్వు వాడు కలిసి డిజైన్ చేసిన ప్రాజెక్ట్ చేసిన డ్రైవ్ తీసుకొని తెచ్చిచ్చాడు నాకు, నన్ను గెలిపించాడు. తండ్రి వైపు నీచంగా చూస్తూ అసలు మీరు నన్ను కన్న తండ్రి అయినా కూతురుండే ప్లాట్కు అర్ధరాత్రి సమయంలో మీ లాభం కోసం పంపుతారా? మీకంటే పశువులు మేలునన్న కన్న పాశం ప్రేమ చూపిస్తాయి. అరవింద నువ్వు మీ నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇదే, ముమ్మాటికి ఇదే నాన్న, మీరు నాకు తండ్రిగా కనిపించట్లేదు, కూతురి మానాన్ని ఆత్మాభిమానాన్ని బిజినెస్ కోసం తాకట్టు పెట్టే ది గ్రేట్ బిజినెస్ మెన్ జయరామ్ రమేష్ గార్లా కనిపిస్తున్నారు. అరవింద జస్ట్ షటప్, ఒకగానొక కూతురు అని అధిక స్వేచ్ఛనిచ్చి తప్పు చేశానని అంటాడు జయరామ్ కోపంగా. మీ స్వేచ్ఛకు అడ్డు రాకూడదని చెప్పండి నాన్న, ఆ బాస్టర్డ్ కేవలం పెన్ డ్రైవ్ మాత్రమే తీసుకుని పోవాలని చూడలేదు, దాంతోపాటు మీ కూతురి మానాన్ని కూడా లాక్కోవాలని చూశాడు. సమయానికి నువ్వు శత్రువు అని పళ్ళు నూరుతున్న అతనే నా మానాన్ని ప్రాణాన్ని కాపాడాడు అని కోపంగా అరిచి చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది అరవింద ఇంకా చాలు పద, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఆమె చేతిని పట్టుకుంటే నన్ను ముట్టుకోకండి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది, అమ్మతో పాటే నేనెందుకు ఇంకా చనిపోలేదా అని బాధగా ఉంది, నా కోసం ఫ్లాట్కి వస్తే కనుక నిజంగానే నేను చస్తాను, నా కోసం అసలు మీరు రావద్దు ప్లీజ్ అని అంటూ చేతులు జోడించి తన కోసం వచ్చున్న క్యాబ్ని ఎక్కి విక్రాంత్ కోసం వెనకాలే ఆఫీస్కు వెళ్ళింది అరవింద. కూతురు అన్న ఒక్కో మాట కోపంగా పళ్ళు నూరుతూ దీని అంతటికి నువ్వే కారణం విక్రాంత్, వదలను నిన్ను, నీ అంత చూడందే నాకు నిద్ర రాదని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జయరామ్ రమేష్.
కార్ ఇంటి ముందు ఆగితే లోపలికి వెళ్ళిన జయరాం ఆలోచనలో ఉండగానే కంగ్రాట్స్ అంకుల్ ఫర్ విక్టరీ అని ఉదయ్ హక్ చేసుకోబోతే లాగి పెట్టొకటి కొడతాడు జయరాం. అంకుల్ చీ నోర్మి, నాతో ఏం చెప్పు అరవింద ఫ్లాట్కు వెళ్ళావు, అక్కడ ఏం చేసి వచ్చావు ఉదయ్, ఈ దెబ్బలేంటి, అడిగితే చిన్న యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పావు ఎందుకు, వాడితో దెబ్బలు తిన్నదే కాకుండా నన్నే మోసం చేయాలని చూస్తావా, అసలు నా కూతురు మీద చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు, నేను తన మనసులో స్థానం దక్కించుకొని మాత్రమే చెప్పాను, నీ ఇష్టానికి నువ్వు హద్దులు దాటి ప్రవర్తించమని చెప్పలేదని కోపంగా అరుస్తాడు జయరాం. రమేష్ వెనకాలే కొడుకుతో పాటు వచ్చిన శశిధర్ గట్టిగా క్లాప్స్ కొడుతూ బాగుంది, చాలా బాగుంది, కూతురు మీద ఈ సడన్ ప్రేమ ఏంటో తెలుసుకోవచ్చా జయరాం అని అడుగుతాడు. నీ సరదాలకి తిరుగుళ్ళకి నీ కూతురు అడ్డు అని హాస్టల్లో పడేశావు, కానీ ఇప్పుడు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం కోసం నాతో వియ్యానికి సిద్ధపడ్డావు, వాడేదో కాబోయే పెళ్ళామే కదా అని తొందరపడితే దానికే వాడిని కొడతావా, అంత ప్రేమ కారిపోతుంటే నా కొడుక్కి ఎందుకు ఆశ కలిగించావు, ఆ విక్రాంత్ మీద ఎన్ని రోజులు గెలిచావు, అది కూడా నా కొడుకు వల్లే కదా, అయినా వాడిదే తప్ప అని శశిధర్ కూడా తగ్గకుండా అంటాడు. నీ కొడుకు చేసింది తప్పు శశిధర్, అరవింద మనసులో ఉదయ స్థానం ఇప్పటికీ సంపాదించుకోకపోతే నా కూతురికి బలవంతంగా పెళ్లి చేయలేను, చేసిన తప్పు నువ్వు వెనకేసుకుని రాకు అని నాకు కోపంగా ఉందని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు జయరాం. నాన్న ఏంటి తను మెల్లిగా కూతురి వైపు సర్దుతున్నాడు, నాకు అన్యాయం చేయడు కదా, ఇన్ని రోజుల నుండి దాని మీద ప్రేమ కోరిక అన్నీ పెంచేసుకొని ఉన్నాను, ఇప్పుడు ఈయనకు సడన్గా పొంగుకుంటూ వచ్చిన ఈ ప్రేమ వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదు కదా డాడీ అని అంటాడు ఉదయ్. కదా అలాగే ఉంది ఉదయ్, నీ ప్రేమని నువ్వు దక్కించుకునే ఒక్క ప్రయత్నం కూడా అస్సలు వదులుకోవద్దు, మిగతావంతా కూడా నేను చూసుకుంటాను కదా పద అని అక్కడి నుంచి తండ్రి కొడుకులు కొత్త పన్నాగాని పన్నాలని గట్టిగా అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. టెండర్ ఆఫీస్ నుంచి కోపంగా వెళ్ళిన విక్రాంత్ తన క్యాబిన్కు వెళ్ళిపోయి పర్సనల్ రూమ్లో వెళ్ళి అరవింద్ చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ చాలా కోపంగా ఉంటాడు. తగ్గని ఆవేశానికి గ్లాస్ విండోను గట్టిగా పంచిస్తాడు. వెనకాలే కంగారుగా ఏడుస్తూ వచ్చిన అరవింద లిఫ్ట్ కూడా చూడకుండా స్టెప్స్ ఎక్కి విక్రాంత్ క్యాబిన్కి వెళ్తుంటే అరవింద సార్ చాలా కోపంగా ఉన్నారు, ఎవరిని పంపకని మరీ చెప్పారు, ఇప్పుడే సార్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఈ సమయంలో వెళ్ళడం నాట్ కరెక్ట్ అని అంటాడు మేనేజర్ చక్రి. నో చక్రి సార్, ఆయన కోపాన్ని నేను భరించగలను, హ్యాండిల్ చేయగలను, నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేనని కన్నీళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూస్తుంది అరవింద. ఎక్కడా లేని విక్రాంత్ జాడకు పర్సనల్ రూమ్లో ఉన్నాడని అర్థం చేసుకొని గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని వెళ్ళి తలుపు తీస్తుంది. అటు తిరిగి విండో నుండి బయటకు చూస్తూ వైన్ గ్లాస్ ఒకటి చేతిలో పట్టుకొని ఉన్న విక్రాంత్ను చూసి ఫోన్ మీద బొట్లుగా కారుతున్న రక్తపు చేతిని చూసి అయ్యో ఏమైంది విక్రాంత్ గారు, చేతికి అని పరుగున దగ్గరికి వెళ్తుంది అరవింద. తాకబోతున్న అరవింద చేతిని వెనక్కి లాగేసి తన చేతిని వెనక్కి తీసుకొని డోంట్ టచ్ మీ అరవింద, ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు అని అంటాడు విక్రాంత్ కోపంగా. నో సార్ వెళ్ళలేను, నేను మీతో మాట్లాడాలి, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అరవింద, నాకు నిన్ను చూడటమే అసలు ఇష్టం లేదు, ఇంకెలా నీ మాటలు వినాలి అరవింద, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని సీరియస్గా అంటాడు విక్రాంత్. వెళ్తాను కానీ సార్ ఒక్కసారి చేతిని చూడనివ్వండి విక్రాంత్ గారు ప్లీజ్, ఇట్స్ బ్లీడింగ్ అని అంటుంది బాధగా. అరవింద చేతిని చూసుకొని అని ఒక స్మైల్ ఇచ్చి నువ్వు ఈ చేతి నొప్పిని చూస్తున్నావు అంతే, ఇక్కడ నొప్పిని చూడట్లేదు ఎందుకు అరవింద అని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ అంటాడు విక్రాంత్. అరవింద కళ్ళు సంద్రాలైతే విక్రాంత్ ఆమె కళ్ళలోకి చూస్తూ బిజినెస్ కోసం మోసం చేసేవాళ్ళని చూశాను, ఆఖరికి ప్రాణం తీసేవాళ్ళని కూడా చూశాను అరవింద, ఫర్ ది ఫస్ట్ టైం అందమైన కళ చూపించి ఊరించి గుండెని ముక్కలు చేసి చంపడం ఇప్పుడే చూస్తున్నాను అరవింద అని బాధ నిండిన స్వరంతో అంటాడు విక్రాంత్. ఏడుస్తున్న అరవింద సార్ నిజంగా నాకు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు సార్, మీరంటే నాకు ఇష్టం, నేను నమ్మే ఒకే ఒక వ్యక్తి మీరే సార్ అని అంటుంది అరవింద. ఇనఫ్ అరవింద, నిజం చెప్పు, నైట్ కూడా ప్లాన్ చేసే నన్ను నీ ఫ్లాట్కు రప్పించుకున్నావు కదా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా ఆమెనే చూస్తూ అడుగుతాడు విక్రాంత్. అరవింద మనసు ముక్కలవుతూ ఉంటే మౌనంగా ఏడవడం తప్ప ఇంకేం చెప్పినా కూడా ఇప్పుడు విక్రాంత్ నమ్మడని అర్థం చేసుకోడని ఆమె తెలుసుకుంటుంది. మీకు నిజంగా నేను డ్రామా ప్లే చేసినట్టుగా అనిపిస్తుందా విక్రాంత్ గారు అని అంటూ బాధగా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటుంది అరవింద. ఆ మాటలకి ఏడ్చి ఎర్రబడి ఉబ్బిన అరవింద కళ్ళని చూస్తూ ఉన్న విక్రాంత్కి మనసు కకావికలమైతే చేతిలోకి గ్లాస్ ఫ్లోర్కేసి పగలగొడతాడు విక్రాంత్.
భయపడిన అరవింద 2 అడుగులు వెనక్కి వేసి భయంతో చూస్తుంది. విక్రాంత్ మొబైల్ నుండి చక్రికి కాల్ చేసి, ఈడియట్, ఎవరిని పంపకని చెప్పాను కదా, ఎందుకు పంపించావు? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదా, రిజైన్ చేసి వెళ్ళిపోని కాల్ కట్ చేసి అరవిందను చూడను కూడా చూడకుండా తిరిగి నిలబడతాడు. విక్రాంత్ బాధగా చూస్తూ, నేను ఏ తప్పు చేయలేదని త్వరలో మీరే తెలుసుకుంటారు సార్. నేను అభిమానించే విక్రాంత్ గారు కాదు మీరిప్పుడని కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది అరవింద. ఆఫీస్లో ఉండాలని అనిపించక క్యాబ్లో ఫ్లాట్కు వెళ్ళిపోతుంది అరవింద. విక్రాంత్ మాత్రం ఆ రోజు నైట్ కూడా ఇంటికి వెళ్లకుండా తన పర్సనల్ రూమ్లోనే తాగుతూ బెడ్ మీద పడుకొని ఉంటాడు. కానీ నిద్ర అతన్ని చేరదు. ఇటు అరవింద కూడా ఏడుస్తూ ముందు రోజు వచ్చిన విక్రాంత్ బట్టల్ని చూసి వాటిని చేత్తో తడుముతూ, ఇష్టమని అన్నారు, ప్రేమ అని చెప్పకపోయినా నన్ను ప్రేమగా చూసే మీ కళ్ళు ఇప్పుడు అసహ్యాన్ని చూపిస్తూ ఉంటే తట్టుకోలేకుండా ఉన్నాను విక్కీ అని బాధగా అనుకుని విక్రాంత్ షర్ట్నే గుండెలకి హత్తుకొని పడుకుంటుంది అరవింద. మరుసటి రోజు ఆఫీస్కి రెడీ అయిన అరవింద తన లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. విక్రాంత్ క్యాబిన్ ఓపెన్లోనే ఉంటే విక్రాంత్ కోసమే చూస్తుంది. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి ఇంకా రాలేదేమో అనుకొని కిందకి వెళ్తుంది. హాయ్ అరవింద, ఏంటి ఫేస్ అలా ఉంది, ఒంట్లో బాగాలేదా? మనసు బాగాలేదు కావ్య అంటే అని కావ్య అడిగితే, చెప్పిన నీకు అర్థం కాదు కానీ సార్ ఇంకా రాలేదా, క్యాబిన్ ఓపెన్లోనే ఉంది అని అడుగుతుంది అరవింద. తెలియదు అరవింద, అయినా ఆయన పక్కనే కూర్చొని వర్క్ చేసేదానివి, నీకు తెలియకుంటే ఒక ఫ్లోర్ కింద పనిచేసేదాన్ని, నాకెలా తెలుస్తుంది అని అంటుంది కావ్య. సరే వర్క్ చేసుకో, ఆఫ్టర్నూన్ మీట్ అవుతానని పల్లి పైకి వెళ్తుంది అరవింద. ఎక్కడో వైబ్రేట్ అవుతున్న మొబైల్ సౌండ్కి క్యాబిన్ మొత్తం పరికించి విక్రాంత్ పర్సనల్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుంది అరవింద. గుప్పుమని ముక్కుకి తగిలిన మందు వాసనకు విక్రాంత్ కోసం చూస్తుంది. బెడ్ మీద బోర్లా పడుకొని విక్రాంత్ కనిపిస్తే నైట్ నుంచి ఇక్కడే ఉన్నారా అని అనుకుని ధైర్యం చేసి దగ్గరకు నడుస్తుంది. బెడ్ మీదకు వంగి సార్ అని విక్రాంత్ చెంపల మీద తడుతుంది. చల్లగా తగిలిన చేతి స్పర్శకు లేవాలనిపించగా అలాగే కళ్ళు మూసుకొని అరవింద చేతిని పట్టుకొని మీదకి తల మీద ఉంచుకొని, ఎక్కడికి వెళ్ళకు అరవింద, ఐ వాంట్ యూ మై రెస్ట్ ఆఫ్ లైఫ్ అని ఆర్తిగా అంటాడు విక్రాంత్. మాటలు రాని ఆమె బాధగా, ఈ పరిస్థితికి నేనే కారణం విక్రాంత్ గారు అని మనసులో అనుకుని పక్కనే కూర్చొని విక్రాంత్ తల మీద చెయ్యేసి జుట్టులోకి చెయ్యి జొనిపి నిమురుతుంది ప్రేమగా అరవింద. హాయిగా అనిపిస్తున్న ఫీల్కు విక్రాంత్ కళ్ళు తెరవకపోతే తెల్లార్లు తాగడం వల్ల ఇంకా దిగని ఆ మత్తుకు ఆమె ఒడిలోనే తలపెట్టుకుంటాడు విక్రాంత్. అరవింద మనసుకు కొత్త ఫీలింగ్ స్టార్ట్ అయితే ప్రేమగా అతని తల నిమురుతుంది. కాసేపటికి ఆమె మేని పరిమళానికి మత్తుగా సగం సగం కళ్ళు తెరిచిన విక్రాంత్ అరవిందం చూసి, కలలో కూడా వదలవా అని అంటాడు. నాకు మిమ్మల్ని వదులుకోవాలని లేదండి అని ఏడుస్తూ అంటుంది అరవింద. కథ ఇంకా ఉంది. మరి జయరాం ఉదయ్ ఆడిన ఈ నాటకం వల్ల విక్రాంత్ అరవిందని అనుమానిస్తున్నాడు. మరి నిజం తెలుసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో